మనం సాధారణంగా రసం అనగానే చింతపండు అనేది ఖచ్చితంగా అయితే యూజ్ చేస్తాము. కానీ చింతపండు యూజ్ చేయడం వల్ల మనకి ఎన్నో రకాల ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులనేవి ఎదురవుతూ ఉంటాయి. అందుకనే నేను ఈరోజు చింతపండు లేకుండా ఓన్లీ టమాటోస్‌తోనే రసం చేశాను. టేస్ట్ అయితే చాలా చాలా బావుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ నేను 2 టమాటోస్‌ని తీసుకున్నాను. వాటిని ఒక్క 2 నిమిషాల పాటు మైక్రోవేవ్‌లో పెడితే పైనున్నటువంటి తొక్క అనేది ఊడొచ్చేస్తుంది. లేదు అనుకుంటే మీరు 2 నిమిషాలు నీళ్లలో ఉడికించి వేసుకున్నా కూడా ప్రాబ్లమ్ లేదు. పైన తొక్క తీసేసి దాన్ని మనం బాగా పిసికి ఒక గిన్నెలో వేసుకోవాలి. సరిపడా వాటర్ కూడా పోసుకోవాలి. తర్వాత అందులో పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం బదులు నేను మిరియాల పొడి అయితే యూజ్ చేస్తున్నాను. అలాగే వేయించిన జీలకర్ర, ధనియాలు, మెంతుల పొడి కూడా వేసుకొని, కొత్తిమీర ఉంటే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇలా మనం గ్యాస్ మీద పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. బాగా మరుగుతున్నప్పుడే నచ్చితే రసం పౌడర్ కూడా వేసుకోవచ్చు. కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకోండి. ఇలా మరుగు పట్టిన తర్వాత మనం పోపు వేసుకోవాలి. పోపు అనేది మన ఇష్టం. నచ్చితే ఇంగువ కూడా వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, అలాగే జీలకర్ర, ఇంకా కొంచెం ఆవాలు ఇవన్నీ వేసేసుకొని కరివేపాకు కూడా వేసి పోపు పెట్టుకుంటే మన వేడి వేడి రసం అనేది రెడీ అయిపోతుంది. సో, సాధారణంగా మీకు చింతపండు ఉంటేనే రసం బావుంటుంది అనేది మాత్రం ఏమాత్రం నిజం లేదు. ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి. మీ అందరికీ నచ్చుతుంది. అలాగే మన హెల్త్ పరంగా మోకాళ్ళ నొప్పులు కూడా చింతపండు అనేది ప్రధానమైనటువంటి కారణం. సో, చింతపండుని అవాయిడ్ చేయండి. డైజెస్టివ్ పరమైనటువంటి ఇష్యూస్ కూడా దూరమైపోతాయి. అంతేనండి. ఈ వేడి వేడి రసాన్ని చింతపండు లేకుండా తయారు చేసినటువంటి ఈ రసాన్ని మనం అన్నంలో వేసుకొని తినొచ్చు. అలాగే డైట్ చేసేవాళ్ళు కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. నేనైతే వీఆర్‌కే డైట్ స్పెషల్‌గా తయారు చేశాను. నేను రసం పౌడరు, బెల్లం అయితే యూజ్ చేయలేదు.